హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు నాటుకోడి బిర్యానీ అందులోనూ కట్ల పొయ్యి మీద ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మా అత్తమ్మ చేశారు. మా ఇంట్లో ఉన్న నాటుకోడిని మా అత్తమ్మ గారే క్లీన్ చేసి మొత్తం పీసెస్ చేసి వాష్ చేసి మొత్తం ఇంట్లోనే ప్రాసెస్ మొత్తం చేశామండి. సో విలేజ్ స్టైల్లో అందులోనూ ఇక్కడ మసీద్లో హాఫీ సాబ్ని పిలిస్తే హలాల్ చేశారు. చేసిన తర్వాతే మేము మిగతా ప్రాసెస్ అంతా చేస్తాం. హలాల్ చేయకుండా తినం కదండి. చూడండి, ఫస్ట్ హలాల్ చేసి వెళ్ళిపోయారు వారు. ఇప్పుడు మా అత్తమ్మను మా ఆడపడుచు ఇద్దరు కూడా దానిపైన ఉన్న మొత్తాన్ని తీసేస్తున్నారు, ఈకలు మొత్తాన్ని కూడా. నాకైతే చాలా భయం అండి, అందుకే నేను అసలు దాన్ని ముట్టుకోలేదు. దీని మొత్తాన్ని క్లీన్ చేసేసి బిర్యానీని స్టార్ట్ చేస్తారు. మీరు ఫుల్ వీడియో చూడండి. ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం అండి, నాటుకోడి బిర్యానీ అంటే ఇష్టం, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేస్తారు కదా, తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా తీసేశారు, అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు దీన్ని కాల్స్తారండి మంట మీద. నేను ఆ వీడియో తీయడం కొంచెం పనిలో ఉండి మర్చిపోయాను, కుదరలేదు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి దీన్ని కాల్చి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా కాల్చి తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని పీసెస్గా చేస్తారు. ఇదిగోండి, ఈ విధంగా మనకి కావాలన్న సైజులో. ఇది కొంచెం పెద్ద కోడి కదండి, సో కొంచెం లేతది కాదు, ముద్రగానే ఉంటుంది. దీన్ని ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. మటన్ ఇది సేమ్ మటన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దాన్ని బాగా క్లీన్ చేసి బాగా వాష్ చేసేసారు మా ఆడపడుచు. ఇప్పుడు మా అత్తమ్మ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. చూడండి, చికెన్లో ఉప్పు వేశారు, పసుపు వేశారు. ఈ పసుపు ఇంట్లో తయారు చేసిన పసుపు నానమ్మ గారు ఇచ్చారు. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అది వేస్తే చిటికెడు వేస్తే సరిపోతుంది మాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లంతా, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా అంటే ఒక 3 స్పూన్లంతా వేశారు. ఒక పావు స్పూన్ అంతేమో ఓన్లీ లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ అండ్ పెరుగు. ఇప్పుడు కారం 1 స్పూనే వేశారండి, కారం ఎక్కువ అవసరం లేదు బిర్యానీలోకి. పచ్చిమిర్చి వేస్తారు కదా, స్పైసీనెస్ సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేస్తే చాలు, మాంసంలో ఉన్న వాటర్ సరిపోద్ది. ఇదిగోండి, బాగా విజిల్స్ పెట్టేసాం దీన్ని. మేమైతే ఒక 8 విజిల్స్ పెట్టాము ముదరని చెప్పేసి. కొంచెం డౌట్గా ఉంది, ఇంకొక 3 విజిల్స్ పెడతాము. అది అయ్యేలోపు ఇక్కడ మేము పొయ్యి పెట్టేసి ఒక డెక్షి పెట్టేసి స్టార్ట్ చేసాము. పావు కేజీ అంత ఆయిల్ వేసారండి. రైస్ ఏమో 6 గ్లాసెస్ వేసామండి. ఆయిల్ హీట్ అవ్వగానే లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలైచి అన్నీ బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసారు. పొయ్యి బాగా మంట మీద ఉంది కదండి, అందుకే స్పీడ్గా వేసేసాము. ఇవి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. మా అత్తమ్మ బిర్యానీ చాలా బాగా చేస్తారండి. మీరు చూస్తే మీరే అంటారు, ఈ స్టైల్లో చేసుకుని తింటే కనుక. మనకి ఏ రెస్టారెంట్లో కూడా ఇలాంటి టేస్ట్ రాదు. వేలకు వేలు, వందలకు వందలు పెట్టి తింటాం, కానీ మనకి ఆ వేడిగా బిర్యానీ టేస్ట్ అనేది మనమైతే స్వాదించలేము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఆ స్మెల్ బాగా రావాలి మనకి. సూపర్గా ఉందండి. ఇదే కదండి బిర్యానీకి మెయిన్. అసలు బాగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా నెయ్యి వేశారు, మంచి స్మెల్ రావాలని చెప్పేసి ఇప్పుడే వేసేసారు. నెయ్యి వచ్చేసి ఒక 100 గ్రాములంతా వేసాము. పచ్చిమిర్చి చూసారా, ఎక్కువే వేసాము, ఒక 15 వరకు వేసాము పచ్చిమిర్చి. టమాటాలేమో ఒక 5 చిన్న సైజు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా 2 వేసేసాం. చిన్న కట్ట పుదీనా 1, కొత్తిమీర ఏమో కొంచెం. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. మంచి మంట, ఎండలో పొయ్యి దగ్గర మామూలుగా లేదండి, వేడిగా సెగలు కొట్టేస్తుంది. ఈ ఫ్రై బాగా మసాలాలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనం నెక్స్ట్ స్టెప్ చూడాలి. ఈలోపు చికెన్ అయిందో లేదో తీసుకొస్తాను నేను. బాగా ఉడికిపోయింది చికెన్ కూడా, దీంట్లో వేసేసామండి.
కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి వేగగానే చికెన్లో కూడా దీంట్లో వాటర్తో సహా వేసేయాలి. దీంట్లో ఉన్న వాటర్ కొంచెం డ్రై అయ్యే వరకు దీన్ని ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్. కట్టెలు పొయ్యే కదండి, త్వరగానే డ్రై అయిపోద్ది. ఇప్పుడు దీంట్లో మనం ఎసరు కూడా వేసుకుందాం. ఎసరు ఎలా అంటే 1కి 1.5 వేసుకుంటున్నామండి మేము. చెప్పాను కదా, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాని నిండా అయితే రైస్, దాని నిండా వేసి దాంట్లో మళ్ళీ సగం వేస్తే సరిపోయిద్దండి. అంటే 1కి 1.5 లెక్క. బాస్మతి, నార్మల్ రైస్ 2 మిక్స్ చేశాను. అవి 3 గ్లాసెస్, ఇవి 3 గ్లాసెస్. ఫస్ట్ అయితే ఎసరు వేసేసాను. ఎసరు బాగా మరిగేటప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఎంతైనా నాటుకోడి బిర్యానీ టేస్ట్ ఏ చికెన్కి కూడా రాదు కదండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫుల్ వీడియో చూడండి మిస్ చేయకుండా. ఇప్పుడు ఎసరు బాగా మరుగుతుంది కదండి, దాంట్లో రైస్ వేస్తున్నారు. మీకు నేను ఎక్కువ స్కిప్ చేయట్లేదండి, వీడియో ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నాను. మ్యాక్సిమం 70%. పొయ్యి మీద కదండి, చకాచక్ స్పీడ్ అయిపోతుంది. ఎంత స్పీడ్గా అవుతుందంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది. మా అత్తమ్మ ఈజీగా చేసేస్తారండి. ఇప్పుడు నిమ్మకాయలు ఒక 3 మీడియం సైజ్ నిమ్మకాయలని రసం తీసి దాన్ని కూడా వేసేసాము. ఇప్పుడు దమ్కు పెట్టేస్తాము. దమ్కి అంటే ఒక 5 మినిట్స్ ఇలాగా పెట్టి 5 మినిట్స్ తర్వాత దమ్కి పెట్టాలి. ఒక 5 మినిట్స్ ఈ వాటర్ డ్రై అయ్యే వరకు, అన్నం ఉడికే వరకు పెడదామండి. మూత పెట్టేద్దాం. నిజంగా మనకి రెస్టారెంట్కి వెళ్తే ఇలాంటి బిర్యానీ దొరకదు కదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా ఇంట్లో చేసి పెడితే అమ్మ చేతి వంట అని చెప్పేసి చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి, చెప్పాను కదండి 5 మినిట్స్కి అన్నం బాగా ఉడికింది. ఇప్పుడు అన్నంలో లైట్గా తేమ శాతం ఉంటుంది కదండి, అది ఉంటే బిర్యానీ టేస్ట్ ఉండదు. అందుకని పొయ్యిలో ఉన్న నిప్పులన్నీ కూడా బయటికి లాగేసి జస్ట్ లైట్గా కొద్దిగా పెట్టి దమ్కి పెట్టేస్తాము. ఒక 10 మినిట్స్ వరకు. ఆ సెగ ఏదైతే ఉంటుందో దాంతో దీంట్లో ఉన్న తేమ శాతం మొత్తం డ్రై అయిపోయి బిర్యానీ సూపర్గా ఉంటుంది. చూసారా? ఆహా, ఏం బిర్యానీ అండి, మామూలుగా లేదు. వేడిగా ప్లేట్లో వేసుకుని నిమ్మకాయను, ఉల్లిపాయ వేసుకుని తింటే ఉంటుందండి నాటుకోడి బిర్యానీన మజాకా. చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నానండి. ఇంక ఇది తినేయాలి వేడిగా. నాకైతే వేడిగా చాలా ఇష్టం. మా అత్తమ్మ చేయగానే ఫస్ట్ తినే వేడిగా ఇష్టం అని ఇచ్చేస్తారు నాకు ఎప్పుడు కూడా. చాలా అంటే చాలా ఇష్టం. చూసారా? దీంట్లో ఆయిల్ అయినా సరే, ఘీ అయినా సరే, ఏదైనా పర్ఫెక్ట్గా కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి మెజర్మెంట్. మీకు ఇందాక ఎసర్లో ఉప్పు వేయడం చూపించలేదండి, చూసుకోండి. అల్లాఫీస్.